ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్. రైతు వ్యతిరేక విధానాలపై తీవ్ర నిరసన. పెనుగంచిప్రోలులో టీడీపీ ర్యాలీ. తిమ్మనాయనపల్లి గంగమాంబ ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం. అత్యంత వైభవంగా అమ్మవారి కళ్యాణం. మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ షేక్ నాజర్ ను సస్పెన్షన్. అక్రమాలు బయటపడడంతో ఉత్తర్వులు జారీ చేసిన డీఐసీ. మల్లన్నను దర్శించుకున్న రహదారుల శాఖ మంత్రి. ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. చీరాల ఐకాన్ ఆసుపత్రి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ చేసిన 24 గంటల్లోనే మోకాలి నొప్పులతో బాధపడుతున్న వ్యక్తి నడవగలిగాడు. ప్రకాశం జిల్లా కుంకలమర్రుకు చెందిన చాగంటి కోటేశ్వరరావు కొంతకాలంగా మోకాలి నొప్పులతో బాధపడుతున్నాడు. హైదరాబాదులో ఉంటున్న కోటేశ్వరరావు ఈ విషయమై ఎంతో మంది వైద్యులను కలిశాడు. ఎన్నో ఔషధాలు స్వీకరించాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల స్వగ్రామానికి వచ్చిన కోటేశ్వరరావు ఎవరో ఇచ్చిన సమాచారం మేరకు ఐకాన్ ఆసుపత్రి డాక్టర్ శంకర్ శెట్టి కొండలరావును సంప్రదించారు. తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇందుకు డాక్టర్ ఇచ్చిన సలహాలు ఆయనను ఆకట్టుకున్నాయి. ఈ మేరకు ఐకాన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. డాక్టర్ ముందుగానే చెప్పిన విధంగా 24 గంటల వ్యవధిలోనే నడిచాడు. నేను డాక్టర్ కొండలరావుని. ఐకాన్ హాస్పిటల్ చీరానందు ఆర్థోపెడిక్ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈ మోకాలు నొప్పులు సాధారణంగా 50 నుంచి 70 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా తరచూ వస్తుంటాయి. ఇది వయసు రీత్యా చేసే పనుల వలన అరగటం వల్ల వస్తాయి. కొంతమందికి 30 నుంచి 40 ఏళ్ల వయసులో కూడా మోకాలు నొప్పులు వచ్చే సహజం ఉంటుంది. ఇది ఎవరికి అంటే కీళ్ళవాతం వచ్చిన వాళ్ళకి అలా వస్తూ ఉంటాయి. సో అరగటం వలన వచ్చిన మోకాలు నొప్పుల లేకపోతే కీళ్ళవాతం వలన వచ్చిన మోకాలు నొప్పులు అనేది తెలుసుకోవాలంటే మీరు దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు పరీక్షలు చేయడంతో మీకు దేని వల్ల వస్తుందనే విషయం తెలుస్తుంది. దానికి సంబంధించి మందులు కూడా వాడుకుంటే చాలా వరకు దానికి పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ గారు, అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఒకటి మన అలవాట్లు. అంటే చాలామందికి ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేసే అలవాటు లేకపోవడం. 2 స్వతహాగా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంటాం, అంటే జీన్స్ వల్ల అంటారు కదా, అలా కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంది. 3వది వాతం వల్ల వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మన ఏదైతే రొటీన్ లైఫ్ స్టైల్ వలన వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నప్పుడు ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, అసలు ఈ సమస్య ఏ వయసులో మొదలయ్యే అవకాశం? సాధారణంగా 45 నుంచి 65-70 ఏళ్ళ వయసులో సాధారణంగా మొదలవుతుందండి. కీళ్ళవాతం ఉన్న వాళ్ళకైతే ఇంకా త్వరగా, అంటే 30-35 ఏళ్ళ వయసులోనే ఈ మోకాలు నొప్పులు అరగటం అనేది మొదలవుతుంది. ఒకవేళ ప్రాథమిక దశలో కనుక మన పేషెంట్ అనేవి గుర్తించగలిగితే, ఆ సమస్యను గుర్తించగలిగితే అతను ఏమన్నా చేసుకోవడానికి వీలవుతుందా? కొంతవరకు పరిష్కారం చేసుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా. ఏదైనా సరే మొదట్లోనే మేలుకోవటం వలన అది పూర్తిగా అరగకుండానే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముందు మనం జీవన శైలి మార్చుకోవటం, అంటే వ్యాయామం చేయటం వలన, అంటే నడవటం వలన కానీ, ఎక్సర్సైజ్ చేయటం వలన కానీ, సైక్లింగ్ చేయటం వలన కానీ చాలామంది మోకాళ్ళు అరుగుతాయి అనే అపోహ ఉంది. అదైతే నిజం కాదు. మీరు నడవడం వల్ల కానీ, వ్యాయామం చేయడం వల్ల కానీ, సైక్లింగ్ చేయడం వల్ల కానీ, మిగతా యోగాసనాలు చేయటం వల్ల కానీ మోకాలు అరుగుతుంది అనేది అపోహ మాత్రమే. మీరు చేయటం వల్ల ఇంకా బాగా అది అరగకుండా లోపల సైనోవల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది, అది ఇంకా ఎక్కువ మనకి ఏర్పడి మనకి అరగకుండా చేయడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. డాక్టర్ గారు, ఈ ఆస్ట్రో ఆర్థరైటిస్ అంటే ఏమిటి కొంచెం చెప్తారా? ఇంగ్లీష్లో తెలుగులో మనం మోకాలు అరిగేదాన్ని ఇంగ్లీష్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అయితే ఇది డీజనరేటివ్ ఆర్థరైటిస్. వయసు రీతి వచ్చిందా, జీన్స్ వల్ల వచ్చిందా, లేదా వాతం వల్ల వచ్చిందా అనేదాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే
దాని సత్వర గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెం గ్రామం ధ్వజస్తంభాల తయారీకి మారుపేరు. అనేక దశాబ్దాలుగా ఇక్కడ ధ్వజస్తంభాలను తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆలయ నిర్వాహకులు ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చి ధ్వజస్తంభాలను తయారు చేయించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఊరిని ధ్వజస్తంభాల గ్రామమని కూడా పిలుస్తుంటారు. ఈ విషయమై ధ్వజస్తంభాల తయారీదారుడు ఖాదర్వాలి మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి ఇదే పనిలో కొనసాగుతున్నట్టు చెప్పారు. ఆర్డర్ ఇచ్చాక వాటిని గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత కూడా తామే తీసుకుంటామని చెప్పారు. अच्छा నమస్తే అండి. మా పేరు షేక్ ఖాదర్వాలి, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్, తురకపాలెం విలేజ్ అండి. మా వర్క్ వచ్చేసి ధ్వజస్తంభాలు తయారు చేస్తామండి. రాతి ధ్వజస్తంభాలు మేము ఆర్డర్ను బట్టి చేస్తూ ఉంటాం. మా తాతల కాడ నుంచి ఇదే వర్క్ చేస్తున్నాం. మా నాన్నగారు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నామండి. ఇది మా పురాతన నుంచి వస్తుందండి ఈ వర్క్. ఏదైనా సరే ఆర్డర్ వచ్చినా ఆర్డర్ తీసుకొని పని మొదలు పెడతామండి. ఇది హిందువులదైనా కూడా మేము ముస్లిమ్స్ సార్, మేము ముస్లిమ్స్ అయినా కూడా మేము కుల మతాలని కాకుండా మా వర్క్ మేము చేస్తామండి. మా ఇబ్బంది అది అంతే సార్. మరి ఆర్డర్లు బట్టి మేము పొడుగును బట్టి ఇస్తూ ఉంటాము. ఆర్డర్ వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేస్తాం. ఇప్పటి వరకు చాలా ధ్వజస్తంభాలు ఇచ్చామండి. ఇన్ని ధ్వజస్తంభాలు అనేది మనకి తెలియని విషయం. అది మా నాన్నగారి కాడ నుంచి, మా తాతగారి కాడ నుంచి వర్క్ ఇదే చేస్తున్నాము. దగ్గర మా ధ్వజస్తంభాలు వచ్చేసి ఇటు మచిలీపట్నం కానీ, శ్రీకాకుళం, బుడిపి, మన బార్డర్ దాకా వెళ్ళిపోయినాయండి మా ధ్వజస్తంభాలు. అది ఇప్పుడు చాలా థ్యాంక్స్ అండి. వ్యవసాయానికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది గోరంతా అని, దానిపై ప్రచారం కొండంతా అని టీడీపీ జాతీయ కోశాధికారి రాజగోపాల్ ఆరోపించారు. చంద్రబాబు పిలుపు మేరకు రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులో నిర్వహించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముండ్లపాడు రోడ్డులో గల చెరువు కట్ట వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ముందుగా మండల పార్టీ అధ్యక్షులైనటువంటి చింతల సీతారామయ్య గారు, అదేవిధంగా ఉత్సవ మండల పార్టీ అధ్యక్షులు అడ్డముడి రాంబాబు గారు, జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షులు కట్ట నరసింహరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి నిర్వర్తిస్తున్నటువంటి రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొట్టారి సత్యనారాయణ గారు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు హుసేన్ గారు, అదేవిధంగా జిల్లా తెలుగు రైతు సభ్యులైనటువంటి వాసు గారు, రాష్ట్ర తెలుగు రైతు సెక్రటరీ కార్యదర్శి అయినటువంటి ఆనందరావు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా, ప్రత్యేకంగా రైతులందరికీ పెద్దలు వేగినాడు గోపాలకృష్ణమూర్తి గారు, అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులందరూ కూడా నష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని చెప్పని, రైతులను ఆదుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టమన్నారు. గతం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు మన ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంది, ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వ్యవసాయం నాటు దగ్గర నుంచి వ్యవసాయం కోసేంత వరకు కూడా, గిట్టుబాటు ధర వరకు కూడా అన్ని స్థాయిలో కూడా మనం అండగా ఉన్నాం. ఆ రోజు వ్యవసాయం పంటలు మొదలయ్యే రోజుల్లో భూమిని సారవంతం అవడం కోసం రసాయన ఎరువులు తగ్గించి పచ్చి రొట్ట ఉపయోగించాలని చెప్పి పిల్లి పెసర చీలుక విత్తనం ఉచితంగా ఇస్తే ఈరోజు చీలుక కానీ పిల్లి పెసర విత్తనాలు ఈ అనగళ్ళపాడు గుమ్మడిదూరు చూస్తే ప్రతి రైతులు కూడా తెలంగాణ పోయి తెచ్చుకున్నారు. వ్యవసాయ రైతులకు ఏమాత్రం ఆదుకోవట్ల. అదేవిధంగా రైతు భరోసా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,500 ఇస్తామని చెప్పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000, ఈ రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఇస్తున్నారు. ఇది కూడా రైతులందరికీ కూడా కవరేజ్ చేయకుండా ఏదో ఒక సాకు చూపెట్టి రైతు భరోసా కూడా అందరికి ఇవ్వట్ల. ఆ రోజు వ్యవసాయ యాంత్రీకరణ కోసం మన ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు వ్యవసాయ పనిముట్లు, పవర్ టిల్లర్స్, ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు సబ్సిడీలు మీద ఇస్తే ఈరోజు వ్యవసాయ పనిముట్లు కానీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో నిర్వాసితులు, ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. నిర్వాసితుల సంఘం ప్రధాన కార్యదర్శి ఉమ్మిడి అప్పారావు మాట్లాడుతూ సిపిఎం నేత నరసింగరావు పార్టీ ఫండ్ కింద గంగవరం పోర్టు వద్ద నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 200 రోజుల పైచిలుకు నుండి కోర్మాన్పల్లి సెంటర్లో నిర్వాసులు మరియు ఉద్యోగులుగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మోడీ గారు ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నా సరే మోడీ గారు పట్టించుకోకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మరియు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా అమ్మేస్తాం, మీరు ఎవరితో చెప్పుకున్నా పర్వాలేదని ఆయన మొండివేగంగా వివరిస్తూ ఉన్నారు. దీనికి కానీ ఇవాళ లీగల్ అడ్వైజర్ ఒక కమిటీ కేంద్రంలో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిర్ణయం తీసుకుంటుందని వ్యతిరేకంగా 7 గేట్లు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 5 గేట్లు కూడా మేము బంద్ చేయడం జరిగింది. దీనికి కార్మికులు స్వచ్ఛందంగా కూడా రోడ్డు మీద ఆగిపోతూ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, దీనికి భూములు ఇచ్చిన నిర్వాసులకు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి మేము అనేక రూపాల్లో ధర్నాలు చేస్తున్నాం. సరే ఈ కేంద్ర ప్రభుత్వము ఎటువంటి చర్యకు లేకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామని చూస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా కార్మిక వర్గం కానీ, పోరాట కమిటీ కానీ మరియు నిర్వాసులు కానీ వ్యతిరేకిస్తామన్నాం. ఇప్పటికైనా మోడీ గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తామన్నాం, మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత మైన్స్ ఇచ్చివ్వండి, దీన్ని ఇప్పటికే లాభాల బాటలో పయనిస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు అమ్మాలని చెప్పి చూస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. ఆనాడు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని చెప్పి 26,000 ఎకరాలు పైచిలకు ఇచ్చిన నిర్వాసులు ఇంకా 800 మంది ఉండిపోయారు. వీళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి తప్ప కానీ మీరు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదో అదాని అమ్మాలని అమ్మేసి ఇక్కడ ఉన్న కార్మిక వర్గానికి కడుపు కొడతానంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకో. రానున్న రోజుల్లో మీకు తెగ ముందు చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా తిమనాయనపల్లిలోని గంగమాంబ దేవాలయంలో కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జాతర నిర్వహించారు. అమ్మవారికి పూజలు చేశారు. అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మైలవరంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ షేక్ నాజర్ను విధుల నుంచి తప్పించారు. అనంతపురం జిల్లా కదిరిలో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 16 నకిలీ చలాన్లతో 6 దస్తావేజులు, మరో 38 దస్తావేజుల సొమ్మును నాజర్ ప్రభుత్వానికి జమ చేయలేదు. విచారణలో ఈ విషయం తేలడంతో డీఐజీ పుష్పలత ఆదేశాల మేరకు నాజర్ను విధుల నుంచి తప్పించారు. ఇక్కడ సబ్ రిజిస్టరు కదిరిలో 18 ఆ ప్రాంతంలో అక్కడ ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ రిజిస్టర్ చేసినట్లుగా అక్కడ డిఐజీ వాళ్ళు దీంట్లో నివేదికలో వేటతెల్లమైనందున దాని యొక్క పరిణామం చలనాలతో కూడా కొన్ని బయటపడడంతో అతనికి సస్పెండ్ డేట్ పడింది. అది ఇక్కడ డిఐజీ గారు, చిత్తూరు డిఐజీ గారు కూడా పుష్పలత గారు ఇమ్మీడియట్గా మేనకాకు చార్జ్ ఇచ్చినారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ సతీ సమేతంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం వేద పండితుల వద్ద ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి లవన్న దంపతులను సత్కరించారు. అనంతరం ప్రసాదాన్ని అందజేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణం ఆగచట్టపురం గ్రామానికి చెందిన రఫీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుప్త నిధుల కోసం వేటాడుతున్న ముఠాయే రఫీని పొట్టన పెట్టుకుని ఉండొచ్చని చెబుతున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి రఫీ కనిపించడం లేదు. దీంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు బంధువులు అన్ని చోట్ల గాలించారు. అయినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో భార్య ఆరిఫా పోలీసులను ఆశ్రయించడం తెలిసిందే. అక్కడ అందరూ చెప్పారు, అప్పుడు టాంచువిన్కి వదలలేదు, బాగలేదు అని చెప్తా కూడా వదిలేదన్న. తీసుకెళ్తున్నారు ఇలా చేస్తా ఉన్నారు. ఆ రోజు 3వ తేదీ కూడా ఈయన ఒక్కరే ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళారు. 3వ తేదీ 3వ తేదీ ఆయన వెళ్ళారు. ఎవరు ఫోన్ చేశారు, ఫోన్ వచ్చింది, ఆయనే వెళ్ళారు బయటికి. గంటలో వస్తాను, ఇప్పుడు బయట దాకా వెళ్ళి వస్తానని. ఈ లోగోలు ఆ పక్క పెట్టుకోవచ్చు కదా, గంటలో వస్తానని చెప్పారు. అవునా, ఈ పక్క పెట్టుకోవచ్చు కదా లోగోలు. తర్వాత ఇంకా రాలేదన్న. వాళ్ళు కూడా ఆ రోజు చంపేసి అది చెప్పకుండా మాతో పాటు తిరుగుతూ మాతో పాటు నటిస్తూ ఎదుగుతూ ఉన్నారు సార్ వాళ్ళు. అందులో ఒక మనిషి ఇంకో ఆమె దగ్గర వెళ్తా ఉన్నారు. వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు అందులో ఆ గ్రూప్ లో వాళ్ళే. అప్పుడు వాడు చెప్పాడు భయపెట్టేస్తే, మాకు తెలిసిపోయిందని అబద్ధం చెప్పి భయపెట్టేస్తే వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు చెప్తే ఇంకా పోలీస్ రిపోర్ట్ పెట్టాలని ఉస్మాన్ చెప్పాడు సార్. ఇలా ఇంప్రూజన్ వాడికి భయపెడితే ఇందులో ఉన్నది మాత్రం 20 మంది. 20 మందిలో కొంత పెళ్ళి నాకు తెలుసు, కొంత పెళ్ళి నాకు తెలియదు. ఉస్మాన్, సుమ్మి, పద్మ, యానదయ, మీరాస్వామి, మడవలు వెంకటేశులు, సునీల్ అయితే మెయిన్ ఇంటికి వస్తూ ఉన్నారు. ఇంకా ఆటో రఫీ, ఇంకా వినోద్, ఢిల్లీ, ఎవరెవరు ఉన్నారు. ఇంకా 20 మంది దాకా ఉన్నారంట సార్. ఆ రోజు అదే నిధులు అంట, అది లేదు, ఎవరు కొట్టేశారు, అది ఉందో లేదో కూడా మాకు తెలియదు సార్. వాళ్ళ ఇంట్లో పెట్టారంట. ఇంకా తెలియదు, ఇంకా తీసుకొని వెళ్ళి అలా చేసేసి పారేసారు సార్. ఎందుకంటే ఒక ప్రాణాన్ని వేసేసారు. ఏమైనా ఉంటే మాకు చెప్తే ఏదో ఒకటి పెద్దలు మాట్లాడుకుని ఏమైనా సొల్యూషన్ ఇస్తారు. అదే లేకుండా చంపి పారేసారు వాళ్ళందరూ కలిసి.
ఆయన తప్పున్నా మేము శిక్షిస్తామేమో కానీ ఇలా ప్రాణాలు తీసు సార్. మాకైతే దీని గురించి అప్పట్లో ఏం తెలియదు. తెలిసినప్పటి నుంచి కూడా విలువ వదలలేదు. పిలుచుకెళ్తున్నారు, కుట్లు కూడా తెలియదు, అయినా కూడా పిలుచుకెళ్తా ఉన్నారు. వలస కూలీల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా ఒకనేకల్ సమీపంలోని పెన్నగారం గ్రామానికి చెందిన వలస కూలీలు చిత్తూరు జిల్లా కుప్పంకు బతుకుదెరువు కోసం వస్తుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం బస్సు ద్వారా కుప్పం చేరుకుని అక్కడ నుంచి వారు పనిచేసే క్వారీ దిశగా వెళ్తున్నారు. కుప్పం రైల్వే స్టేషన్ గేటు దాటుతుండగా అత్యంత వేగంతో వచ్చిన శతాబ్ది రైలు ఢీకొట్టింది. దీంతో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శివలింగమా రోడ్ దాటడం ఉంది కదా. శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో మహాలయం సందర్భంగా అన్నప్రసాద వితరణ జరిగింది. కర్నూలు జిల్లా ఇన్ఛార్జి రవికాంత్ ఆధ్వర్యంలో అహోబిల క్షేత్రంలో అన్నదానం చేశారు. సుమారు 300 మంది యాత్రికులకు ఈ ప్రసాదం అందిందని రవికాంత్ చౌదరి చెప్పారు. మహాలయ అమావాస్య రోజు కూడా పితృదేవతల ప్రీతి కోసం వితరణ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మళ్ళీ ఇస్తాము తిని అన్నం పెరగడానికి రా. ఏం సన్నగా వద్దంటారా? కృష్ణా జిల్లాలోని రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4 నెలల పసికందు హత్యకు గురైంది. వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి పసికందును గొంతు నులిమి చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నదమ్ముల్ని మా అమ్మకే పసుపు కుంకుమ పెట్టారు. అయితే అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు, చూసి వెళ్తాడు, బాగానే ఉంటాడు. అయితే ఇలా ఫుల్ డ్రింక్ వేసి వచ్చిండు. మా అమ్మ ఏమో అయ్యా రాకూడదు, చిన్నపిల్లడు ఉండు కదా, నువ్వు అట్ట తాగొత్తే ఎలాగా అంటే, నీకెందుకు, మేము ఈ సూట్ ఇస్తే నువ్వు కోడల్ని కొడుకుని మనవరాలు కానీ నువ్వు సంతోషంగా ఉన్నావు, ఇది మా సోటు అని మా అమ్మని బూతు మాటలు తిట్టిండు. తిట్టాక ఈ అమ్మాయికి, మా భార్యకి కడుపులేకపోతుంది. అయితే కడుపులేకపోతుంది, ఆకలేదు అమ్మమ్మ, పెరిపేట తీసుకురా అందంట. మా అమ్మగారు కొట్టుకడిపోయింది, మా నాన్నగారేమో బయట కూర్చోండు సాయంత్రం బయట. మా అమ్మ ఏమో మా ఆమె బాత్రూమ్కి వెళ్ళింది. అంతలోకి బాగానే ఉండదు, సోయిలోనే ఉండదు. సోయి వచ్చింది, అన్నయ్య చూస్తుండు, బాబుని చూస్తుండు, నేను బయటికి వెళ్ళొస్తాను అంటే చూస్తాను వెళ్ళమ్మా అన్నాడు. వెళ్ళి వచ్చేళ్ళకే మా ఆమెకి ఎదురవుతుందంట. ఈ అమ్మాయి లోనికి వెళ్ళాలకే మాస్క్, నోట్లో మాస్క్ ఉంది, ముక్కుకని ఘాట్లు గాయాలు ఉండే, ఇంకేం లేదు, ఊపిరి లేదు. ఒక ఇద్దరు కలిసి హాస్పిటల్ వేసుకెళ్ళి వచ్చేళ్ళకే హాస్పిటల్ అమ్మాయి హాస్పిటల్ వేసుకెళ్తే ఏం లేదు, పిల్లడు అయిపోయిందని చెప్పారు. పుల్లారావు వస్తే ఎందుకన్నా పిల్లోడు ఏడిపిస్తున్నావు, నువ్వు వెళ్ళిపో అన్నా. అది మొత్తం కొట్టేస్తే నేను ఇంట్లో మొత్తం కొట్టేసి అరే ఉన్నా. నన్ను నెట్టేసి ఇంట్లోకి వచ్చి ఎడుకోకొని ఉండు. అంతలోకి బాత్రూమ్కి వెళ్తున్నా. అన్నయ్య అబ్బాయిని చూడు అన్నయ్య, ఇప్పుడే వస్తా, కడుపులో నొప్పి లెగిస్తుంది, ఇప్పుడు వస్తానన్నా. అయితే చూస్తారు వెళ్ళమండు. ఉయ్యాట్లో ఉండను, ఉయ్యాట్లోనే అయిపోయిండు. మన ఏం చేసిన గొంతుకేమో ఊరేసినట్టుగా ఉంది, నోట్లోనే మాస్క్ పెట్టి ఉంది. నేను వచ్చేపాటికే ఆడికి ఎందుకని ఉయ్యాల కాడికి వెళ్ళొచ్చామంటే, నేను అబ్బాయిని చూసి ముద్దు పెట్టుకుని వస్తున్నా, నేను వెళ్తున్నా అని చెప్పి కంగారుకి వెళ్ళిపోయిండు. నోట్లో మాస్క్ అయితే ఉంది. మాస్క్ తీసుకాక అమ్మాని కాకేసిండు. ఇంకా అంతగా అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళొస్తే డాక్టర్ గారు ఉన్నారు, లేడమ్మా అయిపోయింది అన్నారు. వెల్దుర్తి 1-3 సచివాలయాలను పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెల్దుర్తిలో 5,000కు పైగా జనాభా ఉన్నప్పటికీ సచివాలయ సేవలు మాత్రం దారుణంగా ఉన్నాయన్నారు. సచివాలయ వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఏర్పడేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రవిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు దాదపోగు సుంకన్న, సుబ్బారెడ్డి, ఈవో, ఆర్డీ, నర్సింహులు పాల్గొన్నారు.
మండలం అన్నింటికంటే మనం ఎదుగుతే రాష్ట్రంలో సేవలు అందించాలన్నా మీరు చూస్తారా లేదు మీకు తెలిసింది మీకు తెలిసిన టెలిఫోన్ పెట్టిందని తక్కువ వస్తున్నాయని నేను అనుకున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు వ్యతిరేక విధానాలపై తీవ్ర నిరసన, పెనుగంచిప్రోలులో టీడీపీ ర్యాలీ. తిమ్మనాయనపల్లి గంగమాంబ ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం, అత్యంత వైభవంగా అమ్మవారి కళ్యాణం. మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ షేక్ నాజర్ను సస్పెన్షన్, అక్రమాలు బయటపడడంతో ఉత్తర్వులు జారీ చేసిన డీఐసీ. మల్లన్నను దర్శించుకున్న రహదారుల శాఖ మంత్రి, ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.